వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల ఫోకస్. 6న సమావేశానికి రావాలంటూ చంద్రబాబుకు రేవంత్ లేఖ. పంచాయతీల అభివృద్ధికి హై లెవెల్ కమిటీ. అమ్మాయిల అదృశ్యంపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్న పవన్. డ్రగ్స్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత. సినీ ప్రముఖులు చొరవ చూపాలన్న సీఎం రేవంత్. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నెరవేరుస్తాం. బీఆర్ఎస్ ప్రజల్ని రెచ్చగొడుతోందన్న మంత్రి పొంగులేటి. తెలంగాణ ఆర్టీలో ఉద్యోగాల జాతర. 3000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి. హత్రాస్ తొక్కిలసలాటలో 107 మంది మృతి, పలువురికి గాయాలు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన యోగి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 11 మంది మావోయిస్టులు మృతి. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే విభజన అంశాలపై చర్చించుద్దామంటూ లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాశారు. చంద్రబాబు చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ ఆయన ఈరోజు లేఖ రాశారు. ఈ నెల 6న చర్చించుదామన్న చంద్రబాబు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. చర్చలకు ఏపీ సీఎంను ఆహ్వానించారు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని, పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో కలుద్దామని తెలిపారు. ఏపీతో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారానికి తొలి అడుగు పడనుంది. మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం అంటూ ఏపీ సీఎం ఆహ్వానంతో చర్చలకు రంగం సిద్ధమైంది. దీంతో ఈ నెల 6న ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ జరగనుంది. ఇంతకు ఈ భేటీలో చర్చించే అంశాలేంటి? తెలంగాణ ఆవిర్భావం జరిగి 10 ఏళ్లు పూర్తయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. వీటిలో కేంద్రం తెలంగాణకిచ్చిన హామీలతో పాటు ఏపీ, తెలంగాణల మధ్య ఉమ్మడి సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్లు గడిచినా ఇంకా పరిష్కారం కాని పెండింగ్ సమస్యలపై ఇప్పుడు ఏపీ, తెలంగాణల మధ్య తొలి అడుగు పడింది. చర్చించుకొని పరిష్కరించుకుందాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో 2 తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలకు తెరలేవనుంది. ఏపీ సీఎం చంద్రబాబు లేఖతో ఈ నెల 6న ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. పూలే ప్రజాభవన్ వేదికగా వీరిద్దరూ సమావేశం కానున్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సమస్యలపై ఇద్దరు చర్చించనున్నారు. 10 ఏళ్లు పూర్తి కావడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకే చెందనుంది. ఇక్కడ ఉన్న ఆస్తులు, భవనాలు అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వానికే చెందనున్నాయి. అయితే షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న కొన్ని భవనాలు, ఆస్తులపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. వాటిలో గండిపేట సమీపంలోని ఆక్టోపస్ బిల్డింగ్, అక్కడి స్థలం, ఖైరతాబాద్ లోని హెచ్సిఏ భవన్, ఫార్మసీ కౌన్సిల్ అండ్ ఎస్టేట్ ఆఫీస్ బిల్డింగ్లు, రెడ్ హిల్స్ లోని హార్టికల్చర్ బిల్డింగ్, కోఠీలోని వైద్య విధాన పరిషత్ భవనం, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ బిల్డింగ్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మాసబ్ ట్యాంక్ దగ్గరున్న సిఐడి బిల్డింగ్, బిర్లా మందిర్ సమీపంలోని హెర్మిటేజ్ బిల్డింగ్, వీటిలో వాటా కావాలని కోరుతుంది ఏపీ సర్కార్. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి లేదు. ఇక తెలంగాణకు ఏపీ నుండి 6400 కోట్ల కరెంటు బకాయిలు రావాల్సి ఉన్నందున వీటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ
ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వాటా పంచాయతీ ప్రధానంగా ఉంది. ఏపీ నిర్మించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమంగా నిర్మించారని తెలంగాణ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులే లేవని ఏపీ సర్కారు వాదిస్తుంది. దీనిపై ఇరు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. దీంతో కృష్ణాలో నీటి వాటాల పంచాయతీ తేలాల్సి ఉంది. ఇక పోలవరం ముంపు మండలాల కింద 5 మండలాలను ఏపీకి కేటాయిస్తూ 2015లో కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చింది. అయితే వీటిలో పోలవరం ముంపునకు సంబంధం లేని 5 ఊర్లు ఉన్నాయి. అవి ఎటపాక, పిట్టుకలపాడు, పురుషోత్తపట్నం, కర్నాయిగూడెం, గుండాల గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ గ్రామాలన్నీ కూడా భద్రాచలంతో కలుపుకొని ఉన్నాయి. కాబట్టి దీనిపై చర్చలో కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్, అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి సమస్యల పరిష్కారం దిశగా ఇద్దరు సీఎంలు అడుగులు వేస్తున్నారు. మరి ఈ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించడానికి లేఖ రాయడం సంతోషకర పరిణామమని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీకి అప్పగించారన్నారు. 7 మండలాలను తిరిగి తెలంగాణకు రప్పించడానికి ప్రయత్నం చేయాలన్నారు. దీన్నే మొదటి ఎజెండాగా పెట్టాలన్నారు. 7 మండలాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన అంశాలపై ముందుకు వెళ్లాలని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు అత్యంత శక్తివంతుడని, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. తెలంగాణలోని సినిమా థియేటర్ల యజమానులు సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్లలో ఖచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ఈ సందర్భంగా రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. సినీ నటులు నిమిషం నుంచి 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను రికార్డు చేసి పోలీసులు, ఉన్నతాధికారులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ల రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది. ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ, సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు. వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరందరూ కలిసి థియేటర్ల యజమానులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి సినిమా థియేటర్లో వేల కోట్లు ఖర్చు పెట్టి సీతారామ ప్రాజెక్టును చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ 1 ఎకరానికి నీరు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడెళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టుని సీతారామ ప్రాజెక్టుగా పేరు డిజైన్ మార్చారని మంత్రి పొంగులేటి అన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు నీరు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో వెట్ రన్ను కూడా 4 రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది. అంటే హెడ్ రీచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాలి. మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని పార్లమెంట్లో హిందూ ధర్మంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. హిందూ ధర్మం ఆచరించే వారిపై రాహుల్ గాంధీ పార్లమెంటులో మాటల దాడికి దిగారని మండిపడ్డారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువులను అవమానించారన్నారు ఆమె. సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ నీతులు వల్లించడం హాస్యాస్పదమని ఫైర్ అయ్యారు. హిందూ సమాజం పట్ల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజాస్వామ్య దేవాలయాలపై పార్లమెంట్లో హిందూ సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడడం యావత్ భారతదేశంలో హిందూ లేఖం కూడా ఖండిస్తూ ఉంది. అటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఈవేళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత రామచంద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఈసారి ఏవేవో అబద్ధాలు చెప్పి ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారని ఆరోపించారు. ఆ హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రాహుల్ గాంధీ అగ్నివీర్ గురించి కూడా అబద్ధాలు మాట్లాడారని అన్నారు. ఒకవైపు అగ్నివీర్లో సంబంధించినటువంటి ఒక సైనికులు ఎవరైనా చనిపోతే ఆ రోజే చెప్పినాం, 1 కోటి రూపాయలు వారికి కాంపన్సేషన్ ఇస్తున్నాం, వారి 1 కోటి రూపాయలు వారికి నష్టపరిహారం కింద ఇస్తున్నాం ఆ కుటుంబానికి అని డిఫెన్స్ మినిస్ట్రీ గతంలోనే అనౌన్స్ చేసింది. అది ఇది ఆన్ పబ్లిక్ డొమైన్. ఏమి ఇవ్వట్లేదని చెప్పి అబద్ధాలు ఆడటం. అంటే రాహుల్ గాంధీ గారు చదువుతారా, చదవరా, లేకుంటే ఆయన మెంటార్స్ ఎవరు ఉన్నారో, ట్రైనింగ్ ఎవరు తీస్తున్నారో వాళ్ళు చెప్పరా?
లేకుంటే మనోడికి ఏ ఆలోచించాలి మాట్లాడే అలవాటనా మాకైతే అర్థం కావట్లేదు. దేశం పరువు తీశాడు. గతంలో విదేశాల్లో పోయి ఆయన మాట్లాడుతున్న మైక్ బంద్ చేశారంట. చూపెట్టమని చెప్పండి, ఆయన ఏ మాటల్లో మైక్ బంద్ అయింది? నిన్న ఇంతసేపు వాగాడు కదా, ఎక్కడైనా మైక్ బంద్ అయిందా? పిచ్చి కూతలు కూసినా, పిచ్చి బాగులు వాగినా మైక్ బంద్ చేసేటటువంటి సంస్కారం భారతీయ జనతా పార్టీ లేదు. నిజంగా నేను రాహుల్ గాంధీ గారి మాట్లాడేందండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడి వరకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటానని అన్నారు. పవన్ కళ్యాణ్ సూచనకు అంగీకరించిన చంద్రబాబు, లోకేష్కు హరిప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయుడిగా అనేక సమస్యల మీద పరోక్షంగా పోరాటం చేశానన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులచే శాసన పరిషత్ స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా నాటుదుననియు దైవసాక్షిగా ప్రమాణము సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. పిడుగు హరిప్రసాద్ అను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులచే శాసన పరిషత్ స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా నాటుదుననియు దైవసాక్షిగా ప్రమాణము సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. పిడుగు హరిప్రసాద్ అను నేను. రాహుల్ గాంధీ పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. హిందువుల మధ్య విద్వేషాలను పెంచొద్దని తెలిపారు. హింసను ప్రోత్సహించవద్దు అన్నారని, న్యాయం గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. రాహుల్ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ప్రశ్నించారు. బీజేపీ ఓటమి అంచుల నుండి బయటపడిందని తెలిపారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మెజార్టీ ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. దేశం కోసం వాస్తవాలను మాట్లాడిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. అలియన్స్లో చాలా చక్కగా వాస్తవాలు మాట్లాడిండు. ఏం తప్పు మాట్లాడలే. ఏ ధర్మంలో ఉన్నదా, అది సిక్కు ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, బుద్ధిస్తం కావచ్చు, ఎదుటివాడిని ప్రేమ చేయమన్నారు కానీ ఎదుటివాడిని విద్వేషం పెట్టి వాని మీద అరాచకం చేయమని ఎక్కడ చెప్పలే. ఇవాళ వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఆయన ఏమన్నాడు? వాస్తవాలు మాట్లాడిండు, ట్రూత్ మాట్లాడిండు. ఆయన అన్నాడు కూడా, నేను వాస్తవం ఏమైనా హిందువులు అనేవాళ్ళు ఎదుటివాడిని విద్వేషాన్ని పెంచి వాడిని చంపడం, కొట్టడం, వైలెన్స్ చేయొద్దు అన్నాడు. ఏం తప్పు మాట్లాడిండా? ఎందుకు కాపాలి? ఇవ్వాలి. నేను చూసిన పురంధేశ్వరి కూడా క్షమాపణ చెప్పాలి. అరే అమ్మా, నువ్వు మొదలు నరేంద్ర మోడీని అడుగు. గోద్రా ఇన్సిడెంట్ ఏమైంది, గుజరాత్లో ఏమైంది, ఊచకోత కోసిండ్రా లేదా? మేము ఎప్పుడన్నా మాట్లాడుతున్నాం ఆ సంగతి? మేము విద్వేషాన్ని పెంచొద్దు అనేది రాహుల్ గాంధీ ఆలోచన. కేవలం ప్రేమ పెంచుకోమని, ప్రేమతో చూడమని అంటున్నాడు. మీరేమో హిందువుల పేర్ల మీద హిందువులను బద్నాం చేస్తున్నారు. మీరు ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్గా స్వప్నిల్ దినకర్, పార్వతీపురం మన్నెం కలెక్టర్గా శ్యాంప్రసాద్, అనకాపల్లి కలెక్టర్గా కె విజయ, కోనసీమ కలెక్టర్గా రావిరాల మహేష్ కుమార్, కడప కలెక్టర్గా లోతేటి శివశంకర్, పల్నాడు కలెక్టర్గా అరుణ్ బాబు, నెల్లూరు కలెక్టర్గా ఆనంద్, తిరుపతి కలెక్టర్గా వెంకటేశ్వర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా చామకుర్రి శ్రీధర్, సత్యసాయి జిల్లా కలెక్టర్గా చేతన్, నంద్యాల కలెక్టర్గా రాజకుమారి, విశాఖ కలెక్టర్గా హరేందర్ ప్రసాద్ బదిలీ అయ్యారు. తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజేఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని చెప్పారు.
మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్లోని ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారని ఆరోపించారు. కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లను పూర్తిగా తొలగించారని, ప్రభుత్వ ఏర్పాటు ప్రారంభంలో మెయింటెనెన్స్ ఇష్యూ పేరిట ఆ సైట్లను ప్రజలకు దూరంగా ఉంచారని అన్నారు. కానీ ఇది ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనిపిస్తుందన్నారు. ఈ వెబ్సైట్ల నుంచి ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడం, కొన్ని వెబ్సైట్లు మాయం కావడం వెనుకాల పాలకుల హస్తం ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన వేల ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన సమాచారాన్ని వెబ్సైట్లతో పాటు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించేశారని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమైన కంటెంట్ను ఆర్కైవ్స్లో భద్రపరచాలని, కానీ ఇలా తొలగించడం సరికాదన్నారు. ఈ విలువైన ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని భావితరాలు క్షమించవన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే స్పందించి ఈ విలువైన సమాచారాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. లోక్సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూన్ 24, 25వ తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. 26వ తేదీన 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా తిరిగి ఎన్నికయ్యారు. 27వ తేదీన లోక్సభ రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 28వ తేదీన ఉభయ సభల సాధారణ కార్యకలాపాలు జరిగాయి. జూలై 1, 2వ తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరిగింది. చివరి రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే సభను స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు తమను మరోసారి ఎన్నుకున్నారని, ఎన్ని కుట్రలు, ఆరోపణలు చేసినా విపక్షాలు ఓడిపోయాయి అన్నారు. రాహుల్ను చిన్నపిల్లాడితో పోలుస్తూ వైఫల్యాల విషయంలో ఆ పిల్లోడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు. హిందువులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఈ దేశం ఎప్పుడూ మర్చిపోదన్నారు. ప్రజా తీర్పుని గౌరవించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. एक नागरिक जानता है कि अपनी सुरक्षा के लिए भारत कुछ भी कर सकता है। आदरणीय सभापति जी, आर्टिकल 370 इसकी पूजा करने के वाले लोगों ने, वोट बैंक की राजनीति का हथियार बनाने वालों ने 370 को उसने जम्मू कश्मीर का जो हालात कर दिए थे, वहां के लोगों के अधिकार छीन लिए थे। भारत का संविधान जम्मू की कश्मीर की सीमा में प्रवेश नहीं कर सकता था और यहाँ संविधान सर पे रख करके नाचने वाले लोग संविधान को जम्मू कश्मीर में लागू करने का हौसला नहीं रखते। आदरणीय राष्ट्रपति महोदय ने अपने उद्घोषण में पेपर लीक पर भी चिंता जताई है। मैं भी देश के हर विद्यार्थी को, देश के हर नौजवानों को कहूंगा कि सरकार ऐसी घटनाओं को रोकने के लिए अत्यंत गंभीर है और युद्ध स्तर पर हम अपनी जिम्मेवारियों को पूरा करने के लिए एक के बाद एक कदम उठा रहे हैं। आदरणीय सभापति जी, कांग्रेस पार्टी प्रारंभ से ही आरक्षण की घोर विरोधी रही है।
नेहरू जी ने तो मुख्यमंत्रियों को चिट्ठी लिख करके साफ साफ शब्दों में आरक्षण का विरोध किया था। कांग्रेस के एक प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी जी ने मंडल कमीशन का रिपोर्ट ठंडे बक्से में सालों तक दबाए रखा था। आदरणीय सभापति जी, कांग्रेस पार्टी के तीसरे प्रधानमंत्री श्रीमान राजीव गांधी, और जब विपक्ष में थे उनका सबसे लंबा भाषण आरक्षण के खिलाफ था। आदरणीय सभापति जी, गंभीर बात है कि आज हिंदुओं पर झूठा आरोप लगाने की साजिश हो रही है, गंभीर षड्यंत्र हो रहा है। आदरणीय सभापति जी, ये कहा गया हिंदू हिंसक होते हैं? ये है आपके संस्कार, ये है आपका चरित्र, ये है आपकी सोच, ये है आपकी नफरत इस देश के हिंदुओं के साथ ये करने में। आदरणीय सभापति जी, ये देश शताब्दियों तक इसे भूलने वाला नहीं है। ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. హత్రాస్లోని రతిభాన్పూర్లో జరిగిన తొక్కిసలాటలో 107 మందికి పైగా భక్తులు మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. క్షతగాత్రులను ఎటహ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రతిభాన్పూర్లో పరమశివుడికి సంబంధించి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించే సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ముగింపు ఉత్సవాలకు ఆయా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఎటహ్ జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ స్పందించారు. హత్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో 100 మందికి పైగా భక్తులు మృతి చెందారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా హత్రాస్ ఘటనపై లోక్సభలో ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా కుర్రేవాయ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా రిజర్వ్ గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్సు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు మరియు వివిధ జిల్లాలకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.